శ్రీహరి ముక్తిని మానవులకే కాదు, ఏ జన్మలో భక్తితో ఉన్నా కూడా మోక్షాన్ని ఇస్తాడు. దీనికి ఉదాహరణే గజేంద్ర మోక్షం. త్రికూట పర్వత ప్రాంతంలో ఒక అరణ్యం ఉంది. అందులో అనేక రకాల అడవి మృగాలు ఉన్నాయి. అందులో ఒక ఏనుగు గుంపుకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ గజరాజు ఒకరోజు ఏనుగుల గుంపుతో కలిసి అడవులలో తిరుగుతూ కొంత సమయానికి ఒక సరోవరంలోకి దిగాడు. ఆ సరోవరంలో జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు. ఇంతలో ఆ మడుగులో ఉన్న ఒక బలమైన ముసలి గజరాజును పట్టుకొని లోపలికి ఈడవసాగింది. గజరాజు ఆ ముసలికి దొరకకుండా విశ్వ ప్రయత్నాన్ని చేశాడు. తన దంతాలతోటి ఆ ముసలి శరీరాన్ని అనేక చోట్ల పొడిచాడు. కానీ ముసలి పైభాగం ఎటువంటి వాటికి లొంగదు కాబట్టి గజరాజు ప్రయత్నాలు సాగలేదు. స్థాన బలంతోటి ముసలి విజృంభించింది. దాని పట్టు వదుల్చుకోవటానికి గజరాజు నానా విధాలుగా పోరాటాన్ని చేశాడు. ఆ రెండూ కూడా వాటి వాటి బలాలతోటి ఎడతెరిపి లేకుండా సరోవరంలో పోరాటాన్ని సాగించాయి. ముసలికి స్థాన బలంతోటి నీరసం రాకుండా ఉంది. భూమి మీద సంచరించే గజరాజుకు మాత్రం నీరసం పెచ్చు పెరుగుతూ ఉంది. పోరాటంలో తను ఇంకా జయం సాధించటం కష్టం అని భావించాడు. ఇక ముసలి చేతిలో చావు తప్పదు అని గజరాజు నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా ప్రార్థించాడు. ఎవడు ఈ లోకాలను సృష్టించి రక్షిస్తున్నాడో, సమస్త జీవులకి ఆధారభూతమై ఎవరు ఉన్నారో, ఎవని యందు జీవులు ప్రళయకాలంలో లీనమవుతున్నాయో అట్టి మహానుభావుడగు పరమేశ్వరుణ్ణి నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నాను. పేదల యందు, దిక్కులేని వారి యందు, ఆపదలో చిక్కిన వారి యందు సమస్తము నిండిన తేజము కల పరమేశ్వరుడు దయను చూపి రక్షించుము అని ప్రార్థించాడు. ప్రాణాలు పోతున్నాయి, నాకు నీవే శరణ్యం అని గజరాజు ప్రార్థించగా వైకుంఠవాసుడకు సర్వేశ్వరుడు వెంటనే గజేంద్రుణ్ణి రక్షించటానికి పరుగు తీశాడు. తన చక్రాయుధంతో ముసలి తలను ఖండించాడు. శ్రీహరి ఏనుగు శరీరాన్ని చేతితోటి నిమిరి దాని బాధ తీర్చాడు, ముక్తిని ప్రసాదించాడు. ఇది భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ.